అసలే చేస్తా దాని కిందికి మొత్తం గోడ పడిపోయింది. పోయినసారి ఈసారి మళ్ళీ గోడ కట్టింది. అయినా మళ్ళీ అలవేసేం సార్ అది పెద్ద పోయిన సంవత్సరం వేసింది ఉందా? పోయిన సంవత్సరం వేసిన దాని మీద ఇప్పుడు త్రిబుల్ ఉంది చెత్త. వీరికేం పక్క పోతుంది, అక్కడ పోతుంది, మేము క్లీన్ చేస్తాం అని చెప్పింది. డబల్ చెత్త ఉంది. అట్లాంటి కుట్టలు ఇప్పుడు 6-7 కుట్టలు తయారు చేసి పెట్టింది. 6-7 కుట్టలు ఎక్కువైనాయి. పాతలు పోలేదు. పాత దానికి ఇస్తూనే ఉన్నాం సార్. పోయినసారి గిట్ట మేము ఇట్లనే ఇచ్చినాము. పోయినసారి చేసినాము. వచ్చి కమిషనర్ వచ్చి మాట్లాడి మన డ్రై అయింది మొత్తం. వాటర్ లెక్క రాదు, మొత్తం డ్రై, మొత్తం మొత్తం 10 నిమిషాలు నిలవాలి సార్. పోయినసారి అన్నాము కదా మనం పడ్డ వచ్చిన కూలీలు నాటేనికి వస్తారా? వాళ్ళ దుర్గలు ఇవి వస్తే కాళ్ళకు. ఇప్పుడు ఎవరి దగ్గరికి నాటేనికి బంద్ అయితే బయటికి వచ్చి మగపిల్లలు వస్తారు నాటేనికి. ఒక్కరు వస్తారు, కలవనికి లేదు. ఏటి గంటలకు పోతుంది, ఇక్కడ ఒక్క అడవిలో వస్తుంది బంద్ చేయని. ఇప్పుడు నాటంటా లేచిపోతారు. కలిసిపోయేటోళ్ళు ఎవరు కలుస్తారు సార్? ఖచ్చితంగా స్థానికులే కలవాలి. ఎవరు రావాలి, ఎవరు చేయాలి? తీసుకొచ్చేసినందుకు మేము చచ్చిపోవాలనా లేకపోతే ఏం చేయాలి దానికి? అంటే మీరు చేస్తే చావుంటారు నాయన, మేము వేస్తామన్నట్టే ఉంది కదా గవర్నమెంట్ పరిస్థితి. అయినా చేయాలే కదా సార్. మరి ఆల్టర్నేట్ ఏదన్నా వచ్చి చేయాలంటే రోజులన్నా కానీ రోజు వస్తాం. పరిష్కారం అయితే కావాలి కదా సార్. మేము పోయాల్సిపోయినా మేము అడగక తప్పు కాదు. సంవత్సరం మున్సిపల్ కమిషనర్ వెళ్ళిపోయాడు సార్. రూమాలు వచ్చి పరిష్కారం కావాలంటున్నారు. పరిష్కారం ఏమో చిన్న చిన్న పిల్లలు ఎడుకొని ఊళ్ళలో లేకుండా పోయినాం సార్. తీసుకోవాల్సి వచ్చింది. జనాలు బాలి అందరు బాలి. అరే ఇంత చెత్త జామ పొద్దుగాల ఈ 6 నెలలు మీరు ఏం చేసారు మాకు చెప్పారు? ఈ 6 నెలల వ్యవధిలో మీరు ఏం చేసారు? మాకు మిషన్ ఫిట్ చేసిర్రు. ఇక్కడ నేను మిషన్ ఫిట్ చేసి ఉన్న చెత్తను బయటకు పంపిస్తాను. అట్లాంటి కుప్పలు 12 కుప్పలు ఎక్కువ తయారు చేసి పెట్టారు. అందులో ఈ నీళ్లు బయటకు పోతానికి అలా ఆగొద్దు, ఖరాబ్ కావద్దు అని ఆడ కాలువలు చేసి ఆ రసమల్ల దిగి బయటకు పోనీకి వీళ్ళు మళ్ళా కాలువలు చేసి పెట్టారు. కుప్ప కాలువలు ఉన్నాయి. ఎండాలంటే ఏం చేయాలి? ఈ తమ్మ మీద కుప్పేసి అది ఎండాల కింద అంటే ఆడెండుతుంది. యాడెండుతో చెప్పు, నువ్వు ఎట్లా పెడతావు? యాడేయాలి లేకపోతే డబల్ బెడ్రూమ్ ప్రతి ఒక్కటి ఇబ్బంది. మీకు అటువంటి సమస్యలు నేను సాల్వ్ చేస్తాను. ఓకేనా? డంప్యార్డ్ ఇష్యూ కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అనంగానే అవుతుందా? కాదు, కొంచెం టైం ఏంటి అంటే సంవత్సరం టైం అంటే ఇది అంటూ మాకు ఒకటే బయటకు వస్తుంది. దానికి ఆల్టర్నేటివ్ ఎట్లా ఆపగలుగుతుంది? దాన్ని ఆపేయండి. తర్వాత నువ్వు 1 నెల 2 నెలల 6 నెలలు తీసుకో. మైనింగ్ రోడ్ గురించి అట్లీస్ట్ ఆ లీచ్ కన్నా పోకుండా బయట పోకుండా చేయరా బాబు అని చెప్పాను. వాళ్ళు 1 వీక్ లో 2 డేస్ లో వస్తాను అంటున్నారు.